ఆహాహా! రోజు పాపం మీరొచ్చి మాట్లాడతారా అని అడుగుతున్నారు అందరిని. వాళ్ళకి ఎందుకని రావట్లేదు. ఎందుకు యెస్ సార్. నేనెందుకు ఈ అవకాశాన్ని ఇవ్వాలి? ఎందుకు వాళ్ళు మాట్లాడితే బావుంటుంది అంటే ఇది వాళ్ళ టీమ్ మెంబర్స్‌కి వాళ్ళు బూస్టప్ ఇచ్చుకున్నట్టుంటుంది సార్. అది మరి ఎంత అర్థమవుతుందో నాకు తెలియడం లేదు. బట్ ఇది బాగా యుటిలైజ్ అవుతది మీ టీమ్‌కి. నా లీడర్ మాట్లాడాడు అంటే, అతను తీసుకున్నాడు అంటే, వాళ్ళు మీతోటి కొంచెం ఇంటరాక్ట్ అవ్వగలిగితే, మీ స్టేట్మెంట్స్ చూస్తే వాళ్ళు ఓపెన్ అవుతారు. సో, సంపత్ సార్ మీరు మాట్లాడొచ్చు ఫ్రమ్ వరంగల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఓకే. శ్రీకార్యాల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో నేను శ్రీకార్యాలు జ్యువెలరీ బిజినెస్ కంటే ముందు చిట్టిలో కూడా ఆర్గనైజర్ అయ్యాను. కాకపోతే చిట్టిలో ఆర్గనైజర్ కావడానికి సో ఇక్కడ మనం 3 months లో ఆర్గనైజర్ కాగలిగితే చిట్టిలో నేను 6 months రావడం జరిగింది. అంటే దానికంటే పోల్చుకుంటే ఇది చాలా మంచిది. సో ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా మనం 1 PV జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఖచ్చితంగా 1 PV చేయించాలండి. 1 PV చేయించినట్టయితే మనకి ఎక్కడ బ్రేక్ కాదు. ఇక్కడ ఏం చేస్తుండ్రు, ఒక క్యాండిడేట్ ను ఎవరైతే జాయిన్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్ పక్క పెట్టి మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. సో దాని వల్ల ఏమవుతుందంటే సిస్టమ్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 1 PV మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సో ఇక్కడ కూడా ఇబ్బంది కాదండి. సో ఇంకోటి ఇక్కడ ఏంటంటే సో వాళ్ళకి సబ్జెక్టు అవగాహన లేకుండా వాళ్ళకి సబ్జెక్టు నేర్పకుండా ఐడియల్ చేస్తున్నారు. సో చాలా మంది ఇది చాలా పొరపాటు చేస్తున్నారు. సో మా డౌన్ లో ఒక మేడం ఏం చేసిందంటే ఆమె నెట్వర్క్ బిజినెస్ లో మంచి ప్రావీణ్యురాలు, ADMS లో చేస్తుంది, బాగా పర్ఫెక్ట్ చేసింది అందులో. సో అయితే ఏం చేసిందంటే నేను ప్లాన్ చెప్పిన తర్వాత రాత్రికి రాత్రి ఒక 45 IDs కొట్టిందండి. అది మేమందరం పరేషాన్, అసలు ఎట్లా కొట్టగలిగింది ఏంది అని అంటే ఎవరికి కూడా సిస్టమ్ వాళ్ళకి చెప్పలేదు, ప్లాన్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. సో నేను ID కొడతాను మీరు పంపించండి, డీటెయిల్స్ పంపించడం ID కొట్టడం జరిగింది. సో దానివల్ల ఇవాళ ఏమైందంటే ఆమె కనీసము ముందుకు మూవ్ కాలేకపోతుంది. ఎందుకు కాలేకపోతుందంటే వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు. సో మీ ఐడీలో అయితే కొట్టింది కానీ వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకోలేకపోయింది. సో అట్లా ఎవరు దయచేసి అట్లా ఎవరు చేయకండి. లేదు అనకుండా బిజినెస్ అవ్వడం కోసం మనం ఏం ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా సార్లు వచ్చింది మనకి టాపిక్ ఎందుకు ఎలా. శ్రీకరల్ బిజినెస్ అంటే ఏంటి, మనం ఎందుకు చేస్తున్నాం అనేది పాయింట్ తెలిస్తే ఎలా అయినా చేసేయచ్చు. ఇది చాలా సార్లు రిపీట్ అయింది. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మనకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఇవ్వండి అని చెప్పి నిన్నటి నుండి మాట్లాడమని చెప్పి నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని. ఇది ఏంటో చెప్పకపోతే, ఇది ఏంటో తెలుసుకోకపోతే మనం బిజినెస్‌ని సీరియస్‌గా తీసుకోలేము. ఒక్కసారి కూర్చొని మీకు ఓపిక ఉంటే ఈ ఈ బిజినెస్‌లో ఉండాల్సిందే మొత్తం ఓపిక అండి. 100 మంది నో అన్నా 101 వ్యక్తి మంచి లీడర్ అయితే మీరెక్కడికో ఎళ్ళిపోతారు. అది మీరు ఆలోచించుకోవడంలా. ఎంతసేపు వచ్చినటువంటి నలుగురు చేయడం లేదు అంటే, వాళ్ళకసలు మనం ఎంత నాలెడ్జ్ ఇచ్చామనేది ఒక్కసారి గమనించండి. ఇప్పుడే సార్ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. 45 ఐడీలు ఒక నైట్ కొడితే, కనీసం ఒక్కొక్కరితోటి ఆవిడ ఎంత టైం మాట్లాడింది? అంటే నేను తప్పు అనట్లా. ఓకే. ఈరోజు కొట్టేసారు ఐడీ. తెల్లవారు మరుసటి రోజు కూర్చొని వాళ్ళకి క్లారిటీ ఇచ్చారా? ఈ రూ. 1,200 అనేది చాలా మంది ఇప్పటికి కూడా వస్తున్న టాపిక్ ఏంటంటే, 1200 ఉంటే బావుండు మేడం. నేను ఈ పాటికి ఇక్కడికొచ్చేదాన్ని. 12 ఉంటే బావుండేది మేడం. ఈ పాటికి నా అండర్‌లో ఉన్న ముగ్గురు ఆర్గనైజర్లు అయిపోతారు.
ఫీల్డ్ ఆఫీసర్లు అయిపోతారు. సో అసలు అది కొన్ని రోజులు ఇచ్చినటువంటి ఆఫర్. అసలు ఇంకా దాని గురించి అందరూ మర్చిపోండి. కానీ దానికి కంక్లూజన్ ఇవ్వండి. అది ఏంటి? ఇది ఏంటి? సో పాసం వెంకటేశ్వరరావు గారు, సార్ మీరు ఆర్గనైజరా కాదా నాకు తెలీదు. బట్ మాట్లాడండి. ఈ టాపిక్ అందరికీ వర్తించాలండి. అందరూ కూడా వెతుక్కోవాలి. మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడొచ్చు. పాసం వెంకటేశ్వరరావు గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. పాసం వెంకటేశ్వరరావు గారు హ్యాండ్ ఎందుకు రైజ్ చేశారు నాకు అర్థం కాలేదు. ప్రసాద్ ఎదురు గారు, మీరు మ్యూట్ ఓపెన్ చేశారు, చెప్పండి. ఓకే. అసలు మీరు ఒక్కొక్కరు ఈ బిజినెస్ గురించి అసలు ఏమనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు, మీ టిప్స్ పక్కన వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి, ఇంక్లూడింగ్ నాకు కూడా ఉపయోగపడతాయేమో. ఒక్కొక్కరు ఎలా కన్వే చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, పునాది అందరికి ఉపయోగపడుద్ది. ఒక్కొక్కరు మాట్లాడచ్చు. మాట్లాడండి. సార్ మనం ఈ బిజినెస్లో చేసే పొరపాటు ఏంటంటే, ఒక హైలీ ఎడ్యుకేటెడా లేకపోతే మంచి టీం ఉన్నటువంటి వ్యక్తియా, ఆ వ్యక్తికి వెళ్ళి చెప్తున్నాం. చెప్పిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే, అబ్బా ఇంత పెద్ద లీడర్కి చెప్పాను, ఇంత పెద్ద హై ప్రొఫైల్కి నేను చెప్పాను, సో వాళ్ళు చేసేస్తారు, ఇంకా మనకి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ తోటి ఉండేవాళ్ళు. సబ్జెక్ట్ ఒక 4 నెలలు కంటిన్యూగా, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు ఎక్కడా కూడా ఆపలేదండి. ఎవ్రీడే మీకు మంచి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు ఎస్ బాబు సార్. బట్ ఎంతమందికి అది ఉపయోగపడింది, ఎంతమంది ఇంప్లిమెంట్ చేశారు, ఎంతమంది ఆ దిశలో ప్రయాణించాము. సో పీజే వెంకట నాయుడు గారు, సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, ఎందుకో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మన శ్రీకరాయల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక శుభోదయం. మరియు మేడం గారు మీరు చెప్తున్నటువంటి అవకాశాన్ని ఎవరు సద్వినియోగం చేసుకోకపోవడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది మేడం. ముఖ్యంగా టైం డిసిప్లైన్ పాటించిన వ్యక్తులు ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందలేరు మేడం. మహాత్మా గాంధీ చెప్తారు, సమయాన్ని బంగారు నాణ్యంలాగా ఎవరు వాడుకుంటారో వాళ్ళే ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతారు అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఇన్నిసార్లు టైంకి వచ్చి ఒక 10 నిమిషాల ముందే వచ్చి మీరు నిరంతరము రండి 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 అని అంటే, ఓపిక లేని వాళ్ళకి ఏదో సామెత చెప్తారు, ఆ విధంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో 1200 లేకపోతే ఈ విధంగా పెడితే బాగున్నది అంటే, మనమే ముందు నెగిటివ్ క్రియేట్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. మనమే నెగిటివ్గా ఉన్నట్లయితే ఈ బిజినెస్ లో మన అందరికీ పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉంటేనే మనకి పాజిటివ్ థాట్స్ వస్తాయి, మనం కూడా పాజిటివ్గా ముందుకు వెళ్ళగలమని చెప్తుంటాం. అంచేత దయచేసి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరు ఏమనుకున్నా మనకు ఒక కంపెనీ కొన్ని రూల్స్ పెట్టాయి కాబట్టి ఆ రూల్స్ ని ప్రతి ఒక్కరము కూడా పాటించాలి. తద్వారా మనం ఆ పని చేసుకుని వెళ్ళినట్టయితే ఎప్పుడు కూడా మనం ముందు ఉంటాము, మంచి విజయాలను సాధిస్తాం. ఈరోజు ఒకరిద్దరితో చేరొచ్చు, ఆ ఒకరిద్దరే గొప్ప వాళ్ళైతే మిగతా వాళ్ళందరూ కూడా మనని అనుసరించి మన టీం అనేది ముందుకు వెళ్తుంది మేడం. అంచేత సబ్జెక్ట్ అనేది ఏ విధంగా ప్రతి నిరంతరం మీరు చెప్తున్నారు, అలాగే నేను మన కుటుంబ సభ్యులందరికీ కోరేది ఏంటంటే సమయ పాలన పాటించాలి. సమయానికి ఒక 5 నిమిషాలే ముందే ఉండాలి మనం ఎక్కడికి ఏ పనికి వెళ్ళినా కూడా. అది
ఈ సభాముఖంగా మీకు తెలియచేస్తున్నాను. ఇందులో నేనేమైనా తప్పుగా మాట్లాడితే అన్యథా భావించకుండా నన్ను క్షమిస్తారని కోరుచున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవ్రీడే ఒక 5 minutes మనం టైం ఇస్తున్నాము ప్రతి ఒక్కళ్ళకి. 6కి స్టార్ట్ చేస్తున్నాము, 6:05 నుండి సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కరెక్ట్గా ఆ 6:05కి కూడా ఎవరు గబుక్కని స్టార్ట్ అయినాక కూడా మాట్లాడరు. సో ఎందుకనేది అయితే నాకు నిజంగా సార్ ఒకటి దయచేసి అర్థం చేసుకోండి, ఈ ప్లాట్ఫామ్ అందరి కోసం క్రియేట్ చేశాము. సో ఇక్కడ మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటే ఆ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, ఉత్సాహంగా చేయడానికి ఇంకా బాగుంటుంది. బట్ కొంతమంది మాత్రమే రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళు మాత్రమే మాట్లాడితే కేవలం వాళ్ళ కోసమే కాదు, మాట్లాడే వాళ్ళు నిజంగా ఏదో విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ మాట్లాడని వాళ్ళు అసలు స్టార్ట్ కూడా చేయడం లేదు. ఎనీహౌ రోజు ఒక సబ్జెక్టు చెప్పాలి, వెళ్ళిపోవాలి అనుకుంటే సబ్జెక్టు మాత్రమే చెప్పచ్చు, దాని గురించి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ అందరం ఎదగాలి అనుకుంటున్నాం. క్లయింట్స్ తోటి అంటారా, ఎవరితోటైనా మీ రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అట్లీస్ట్ మీకు డైరెక్ట్గా ఇద్దరే అంటున్నాం, కానీ 90% చాలామంది ఇద్దరిని కాదండి, కనీసం ఒక 30 మందినన్నా వీళ్ళు డైరెక్ట్గా పరిచయం చేసే ఉన్నారు. ఇప్పుడే సార్ చెప్పారు, ఒక మేడం 45 మంది ఐడీలు ఒక్కటేసారి కొట్టేశారు. మరి అలాంటి వాళ్ళు వాళ్ళతోటి ఎలాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఐ మీన్ ఇది బిజినెస్ రిలేషన్షిప్స్. ఎవ్రీడే ఒక బిజినెస్ పార్ట్నర్ తోటి ఎవ్రీడే మీరు టచ్లో ఉంటున్నారా? ఎవ్రీడే వాళ్ళని మీ వర్క్ ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతున్నారా? ఎవ్రీడే వాళ్ళతోటి కొత్త అప్డేట్స్ ఏమైనా కొత్తగా చెప్తున్నటువంటి, ఈరోజు స్టార్టింగ్లో మనం ఎలా వర్క్ చేసుకున్న తర్వాత ఏబిసి అనుకున్నాము, ఈ ఏబిసి నుండి ఈరోజు 14 weeks ప్లాన్, 14 days ప్లాన్ చెప్పొచ్చు, దీన్నే 14 months ప్లాన్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు. మరి ఎంతమంది దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది కరెక్ట్గా దాన్ని అవతల వాళ్ళకి చెప్పగలుగుతున్నారు? ప్రతి ఒక్కరితోటి కాకపోయినా డైరెక్ట్గా మీరు పరిచయం చేసిన వ్యక్తులతోటి మీరు ఎవ్రీ డే కాకపోయినా ఆల్టర్నేట్ డే అన్న టచ్లో ఉన్నారా? ఎంతమంది టచ్లో ఉన్నారు? ఎంతమంది ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయగలుగుతున్నారు? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. మేము చేస్తున్నామండి, మాకు డైరెక్ట్గా ఉన్నటువంటి టీము ఎవ్రీడే మాతో టచ్లో ఉన్నారండి అనేవాళ్ళు ఎంతమంది? ఓకే, దాదాపు 7, 8. సో ఈ రిలేషన్షిప్ అనేది చాలా సున్నితమైందండి. ఈవెన్ మీరు ఒక 2 రోజులు పట్టించుకోలేదనుకోండి, వాళ్ళకు వచ్చే ఎలా ఉంటుంది? సార్ ఎవరో మ్యూట్ ఓపెన్ చేసుకున్నారు, మ్యూట్ ఓపెన్ చేస్తే ఇదే ప్రాబ్లం. నన్ను తీసుకొచ్చారు, నన్ను ఈ సిస్టంలోకి, బట్ నాతో టచ్లో లేరు. ఇందిరా మేడం మ్యూట్లో ఉండండి. నన్ను ఈ సిస్టంలోకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వచ్చినా కానీ మిమ్మల్ని బ్లేమ్ చేసేస్తారు, ఏదో నన్ను తీసుకొచ్చారు బట్ నాతోటి టచ్లో లేదు, ఏదో నన్ను తీసుకొచ్చారు నన్ను పట్టించుకోవడం లేదు. సో ఇలాంటి టాపిక్ అనేది రేజ్ అవుతుంది, ఇది 100%.
మన బిజినెస్ ఎథికల్ అండ్ లీగల్ అంటే చట్టబద్ధమైనది, న్యాయబద్ధమైనది, నీతిబద్ధమైనది. ఈ పదాన్ని ఎంతమంది వాడుతున్నారు? ఇది అవసరమా అని కొంతమంది అనుకుంటారు. కానీ ఇవి ఖచ్చితంగా అవసరం. నిజంగా ఈ మాట ఎంతమంది చెప్తున్నారండి? మన కంపెనీ 100% లీగల్ అండ్ ఎథికల్ విత్ గవర్నమెంట్ అప్రూవల్. నేను గమనిస్తూ ఉంటాను. ఈవెన్ ఈరోజు ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్తున్నాను. ఆఫీస్లో బోర్డు మీద ప్లాన్ చెప్పేవాళ్ళు కూడా ఎంతసేపు వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, ఈ బిజినెస్లో 4 రకాల ప్రోడక్ట్లు ఉంటాయి. 4 ప్రోడక్ట్లలో మీకు ఫస్ట్ ప్రోడక్ట్ నుండి ఎంత వస్తుంది, సెకండ్ ప్రోడక్ట్ నుండి ఎంత వస్తుంది, థర్డ్ ప్రోడక్ట్ నుండి ఎంత వస్తుంది, ఫోర్త్ ప్రోడక్ట్ నుండి ఎంత వస్తుంది. దీని మీద చేసే ఫోకస్ వారానికి 40,000 వస్తాయి అని చెప్పే దాని మీద ఉన్నటువంటి ఫోకస్ అసలు కంపెనీ గురించి ఎంతమందికి తెలుసు, ఎంతమంది అలా చెప్తున్నారు? ఒక్కసారి హ్యాండ్ డౌన్ చేసి ఇప్పుడు అడిగిన టాపిక్ మీద ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. అర్థం కాలేదు, కాకపోతే ఎందుకంటే అట్లీస్ట్ థంబ్ ఇవ్వండి, లేకపోతే మళ్ళీ సేమ్ ఉండేటప్పటికి నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా మంది ఇదే చేస్తున్నామండి. అంటే ఈ 4 రకాల వస్తువులు ఉన్నాయి. ఈ 4 రకాల వస్తువుల్లో మనకి 10,20,000 వస్తున్నాయి అనే దాని మీద పెట్టే కాన్సన్ట్రేషన్, బ్యాక్ ఎండ్ వీళ్ళ విజన్ ఏంటి, వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు మనకి ఎందుకు ఇస్తున్నారు, దానివల్ల కంపెనీకి ఎటువంటి లాభం ఉంది, ఇవి ఎంతమంది చెప్పగలుగుతున్నారు? సో చెప్పేవాళ్ళు ఎలా చెప్తున్నారో ఇక్కడ హ్యాండ్ రైస్ ఎంత ఫాస్ట్గా చేశారు, 17 మంది. ఈ 17 మంది ఒక్కొక్క నిమిషం మాట్లాడండి, ఎక్కువ వద్దు. సో ఫస్ట్ చంద్ర బీపీసీఎల్ మ్యూట్ ఓపెన్ ఉంది సార్, మ్యూట్ ఓపెన్ చేసుకొని చెప్పండి. అడవి రాముడు గారు. నాగరాజు గడ్డ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు. మేడం, ఇది బిజినెస్ గురించి చెప్పాలని ముందు కంపెనీ గురించి మాట్లాడుతున్నాం మేడం మేము. అలాగే మనకు వచ్చే ఇన్సెంటివ్స్ కానీ కమిషన్ కానీ చెప్తున్నాము. సో ఇంకే కొంచెం స్లోగానే ఉంది మీరు అన్నట్టు. ఇప్పటి వరకు మేము కొద్దిగా దీని మీద ఫోకస్ తక్కువ పెట్టాము. నిన్నైతే మాకు ఆనంద్ గారు మీటింగ్ వేశారు ఏలూరులో. చాలా అంటే చాలా ఒక సంతోషం వేసింది. అయితే మేము 8 వారాలు ప్లాన్ 8 వారాలు ఖచ్చితంగా వారానికి 2 చొప్పున తీసుకురావాలని మాకు ఆర్డర్ వేశారు. అలాగే మేము ఖచ్చితంగా 8 వారాలు కొత్త వాళ్ళని ఇప్పుడు జాయిన్ అయినట్టు, మేము ఫీల్డ్ ఆఫీసర్ అనేది ఇప్పుడే జాయిన్ అయినట్టు వారానికి 2 కంపల్సరీగా వాళ్ళు ఎన్నుకొని ఎలాంటి వాళ్ళు అనేది కనీసం 10th క్లాసు ఆ లోపైనా కొద్దిగా మంచి వ్యక్తుల్ని తీసుకురావాలని చెప్పారు సార్. అలాగే ఖచ్చితంగా తీసుకెళ్తాం. అలాగే బిజినెస్ కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వస్తారా గారు. వస్తారా గారు మాట్లాడతారా?
గోవర్ధన్ రెడ్డి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు వసుంధర. మా అప్లైనర్ వచ్చేసి అది అరుణ మేడం గారండి. అందరికీ నమస్తే. ఈ బిజినెస్ గురించి అయితే నేను ఫస్ట్ మా మేడం గారు ఎలా గైడ్ చేశారో, మాకు ఎలా చెప్తున్నారో అలాగే మేము ముందుకు వెళ్తున్నామండి. హలో మేడం గారు. చెప్పండి. అలాగే ముందుకు వెళ్తున్నాము. ఏదైనా ఇది లీగల్ గా ఉందని చెప్తున్నాము. అయితే నేనైతే 2 months అవుతుంది ఇప్పుడు జాయిన్ అయ్యి ఇందులో ఐడి చేసుకొని. ఎవరికైనా సరే వీక్లీ టూ నెంబర్స్ ని తీసుకురమ్మని సార్ ఎలా చెప్పారో మేము కూడా అలా చెప్తున్నాము. అంటే పైన అప్లయన్స్ మనకి ఎలా మనకి ముందుకి గైడ్స్ కరెక్ట్ గా చెప్తున్నారో మనం కూడా కష్టపడి ముందు వాళ్ళ పైన అలాగే చెప్తేనే ఇది బిజినెస్ సక్సెస్ అవుతుందని అలానే వెళ్తున్నాం మేడం మేమైతే. నేను ఈరోజు ఫస్ట్ టైం మేడం మాట్లాడేది. నేను ఇంకా ఇంతే మాట్లాడగలుగుతాను. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ ఓకే. మీ వాయిస్ రావట్లా? వాయిస్ రావట్లేదు మేడం. వాయిస్ కట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గోవర్ధన్ రెడ్డి సార్. పెండియాల మధుసూదన్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేనైతే కంపెనీ గురించి చెప్పి డెప్త్ లోకి చెప్పిన తర్వాతనే మన ప్లాన్ గురించి చెప్తున్నా మేడం. కాబట్టి విన్న వాళ్ళు మాత్రం కన్విన్స్ అవుతుర్రు. ఆ రకంగా రిలేషన్స్ వరకు టాప్ టు బాటమ్ నేను మొదటి నుంచి కూడా రిలేషన్స్ మెయింటైన్ చేస్తా, కార్డియల్ రిలేషన్స్. నా అప్లైనర్ వచ్చి జవహర్ లాల్, తర్వాత సీనియర్ ఆర్గనైజర్ పోచయ్య, దశరథ్ నాయక్, తర్వాత మేడం డిఓ మేడం అనిత. కాబట్టి వాళ్ళతో రెగ్యులర్ టచ్ లో ఉంటాం. కింది వాళ్ళతో కూడా అదే విధంగా కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ రోజు మోటివేషనల్ గా వాళ్ళను గ్రూప్ అప్ చేసి మనకు వచ్చిన మెసేజ్లు, పైనుంచి వచ్చిన మెసేజ్లు కూడా నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటా. అది మేడం. అందుకోసం మనకైతే బిజినెస్ ఒక మధ్యన నాకు పర్సనల్ ఇబ్బందులు ఉండి 2 నెలలు ఇబ్బందులు పడ్డా, కానీ 5 months లో నా వర్క్ సాటిస్ఫాక్టరీగా ఉంది. మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ 1200, 1300 అనేది పెద్ద సమస్యగా కొంతమంది ఆర్గనైజర్స్ ఇప్పటికీ ఫీల్ అవుతారు. ఇంకా తగ్గుతుందేమో అని వాళ్ళు ప్లాన్ చెప్పడానికి ముందుకెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో 2200 అనేది ఉండాలి. అట్లా ఉంటేనే కిట్స్ లో కూడా ఉన్నప్పుడు మేము అట్లా సక్సెస్ అయినాం. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే అది కంటిన్యూ కావాలి. తగ్గిస్తారనే ఆశ ఎవరికి అవకాశాలు ఇవ్వనే వద్దు, ఆ స్కోపే ఇవ్వద్దు. అది విషయం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు ఫీల్డ్ ఆఫీసర్. మునిరత్నం గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. అది శ్రీకాకుళం. ఓకే. నా పేరు సూర్యనారాయణ, ఫీల్డ్ ఆఫీసర్ గా ఉన్నాను మేడం. ఈరోజు జూమ్ కి అటెండ్ అయిన కుటుంబ సభ్యులకు శుభోదయం. ముఖ్యంగా శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్
సభ్యులకు శుభోదయం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మేడం గారికి, అలాగే యేసుబాబు గారికి, అలాగే పిట్టా జంగమయ్య గారికి, అలాగే ఆవు పరశురాం గారికి ధన్యవాదాలు. అలాగే ముందుగా మనం ప్రెజెంట్ చేయవలసింది కంపెనీ ప్రొఫైల్ చెప్పాలి. రెండోది వచ్చేసి కంపెనీ తాలూకా ప్రొడక్ట్స్ గురించి 100% వివరించాలి. మూడోది వచ్చేసి బిజినెస్ ప్లాన్ చెప్పాలి. అంటే డిఫరెంట్ బిజినెస్ ప్లాన్ మంది. భారతదేశంలోనే నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో డిఫరెంట్ బిజినెస్ ప్లాను. అలాగే ఎవరికైతే మనం ప్రెజెంటేషన్ చేస్తామో ప్లాన్ని, ప్రెజెంటేషన్ కూడా మనం చెప్పేది బాణంలాగా వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉండాలి. అంటే 100% అర్థం అవ్వాలి. అలాగే మేడం గారు ఇందాక ఒక విషయాన్ని అడిగారు. హై ప్రొఫైల్ వ్యక్తులు, ఈ పెద్ద లీడర్స్ ఎవరైనా మనకి కనెక్ట్ అయితే చేస్తారో? చేయరండి. ఎందుకంటే పేదవాళ్ళు, సామాన్యులు, అంటే డబ్బులు సంపాదించాలనే ఒక తపనున్న వ్యక్తులు, అది ఏ వయసు వారైనా అవ్వచ్చు, ఎలాంటి వ్యక్తులైనా అవ్వచ్చు, వాళ్ళు మాత్రమే చేస్తారు. ఎందుకంటే హై ప్రొఫైల్ వ్యక్తులు నేను చెప్పాను, పెద్ద లీడర్ వచ్చారు, వాళ్ళు ఏదో చేసేస్తారు అని అంటారు. వాళ్ళకేదో ఎక్కువ కోరికలు ఉంటాయి. మీరు వన్ సైడ్ ఇవ్వండి, లేదంటే మేము రెండో వైపు చేసుకుంటాం అనే వ్యక్తులు ఎక్కువ మంది నాకు మార్కెటింగ్ లో తగిలారు. కాబట్టి ఆకలి ఉన్న వ్యక్తులు, సామాన్యులే మనకి చేస్తారు. అది కాకుండా మనం ఏదైతే మనం ప్రెజెంటేషన్ చేస్తున్నామో అది ఖచ్చితంగా ఈ విధంగా ఉంటది. ఉన్నట్టు చెప్పాలి. ఉన్నట్టు చెప్పినట్టయితే పేదవాడే మనకి సరైన కమిట్మెంట్ ఇస్తారు. అంటే ఏబిసిడి, అంటే ఆలోచన, ఎదగాలనే ఆలోచన విధానాన్ని ఉన్నవాళ్ళు, కంపెనీ నమ్మేవాళ్ళు, బిలీవ్. అలాగే సి అనేది కమిట్మెంట్. ఫలానా డేట్ కి నేను ఫీల్డ్ ఆఫీసర్ అవుతాను, ఫలానా రోజుకి నేను ఆర్గనైజర్ అవుతాను, అలాగే కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తులే మనకు కావాలి. అలాగే డ్రీమ్స్, వాళ్ళు ఏదైతే కలలుగన్నారో, ఒక మంచి కారు, ఒక మంచి ఇల్లు, ఫ్యామిలీని సరిగా చూసుకునే వ్యక్తుల ఆలోచన విధానం వల్లే ఇందులో పని చేస్తారు. మనతో పాటు చివరి వరకు ప్రయాణం చేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ, మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్రెడీ 6:40 అయింది. 6:40 వరకు కూడా మీ అందరికీ అవకాశం ఇచ్చాను మాట్లాడమని. బట్ కొంతమంది మాట్లాడారు, కొంతమంది రెస్పాండ్ అవ్వలేకపోయారు. ఎనీహౌ, థ్యాంక్ యూ. మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 10 P's అండి. పి ఫర్ పాట్. ఈ 10 P's గురించి ఈరోజు నోట్ చేసుకోండి. మీకు అవసరం అనిపిస్తుంటే, ఉపయోగపడుతుంది అనుకుంటే. ఫస్ట్గా మనం ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్ళినప్పుడు ఒక్క సెకండ్ దీని గురించి అలా మాట్లాడి వదిలేయండి. పర్సన్ ఎవరైతే మనకి ఈ సిస్టంలోకి తీసుకొచ్చారో ఆ పర్సన్ గురించి ఒక్క సెకండ్ చెప్పాలి. ఐ మీన్ ఎవరైతే మీ స్పాన్సరో వాళ్ళ గురించి. అండ్ అలాగే కంపెనీ ప్రొఫైల్ చెప్పాలి, కంపెనీ ప్రోడక్ట్ చెప్పాలి. అండ్ అలాగే ఇక్కడ కంపెనీ మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. 2 లక్షలు, ఒక్క సెకండ్ అండి. డస్ట్బిన్ వాళ్ళు ఇంటి ముందే కూర్చొని అరుస్తా ఉన్నారు. ఓకే, సారీ అండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పర్సన్, మిమ్మల్ని ఈ సిస్టమ్కి ఎవరు పరిచయం చేశారు? నన్ను అడిగితే నేను వేణుగోపాల్ రెడ్డి గారు అని ఎలా చెప్తానో, మీరు మీ పర్సన్ గురించి మాట్లాడాలి. అలాగే కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పాలి. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలాగా ఈ సిస్టమ్ని రన్ చేస్తోంది. 2021లో స్టార్ట్ అయింది, 2 ఆగస్టుకి, ఆ విషయం గురించి. అండ్ ప్రోడక్ట్, దిస్ ఈస్ వాల్యుబుల్ ప్రొడక్ట్, ఎవర్ గ్రీన్ అండ్ నెవర్ ఎక్స్పైరీ. ఈ ప్రోడక్ట్కి ఎక్స్పైరీ లేదు. ఈ ప్రోడక్ట్ విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. ఆ తర్వాత ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ బిజినెస్లో 2,60,000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకోవడానికి
మనం పెట్టే ప్రైస్ ఎంత? కేవలం 2200 మాత్రమే. ప్లానింగ్, ఈ ప్లానింగ్ ఎంత సింపుల్గా ఉందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వర్క్ చేస్తున్నారు. బట్ మనకి సిఎండి గారు ఇచ్చినటువంటి ప్లాన్ మాత్రం వారానికి ఒక్కరిని ఇన్వైట్ చేస్తే చాలు, వారానికి ఒక్కరికి అవకాశం ఇస్తే చాలు. బట్ ఈ అవకాశాన్ని తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని సేమ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత చాలా సింపుల్ ప్లాన్ కదండి. ఇక్కడ పేఅవుట్స్ ఎలా ఇస్తున్నారు? ఎవ్రీ వీక్ పేఅవుట్స్ ఇస్తున్నారు. పేఅవుట్స్తో పాటు మనకు వస్తున్నటువంటి మరొక ప్రాఫిట్ ఏంటి? ప్రోడక్ట్ని కేవలం 2200 రూపాయలు మనం పే చేస్తున్నాము. మన చేతిలో నుండి మనం పే చేయట్లేదు, కానీ ప్రోడక్ట్స్ 1 by 1 తీసుకునే అవకాశం ఉంది. అదంతా నిజంగా బై డిఫాల్ట్ వచ్చే ప్రాఫిట్. మనం దాని గురించి ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎంత పీస్ఫుల్గా చేయొచ్చండి నిజానికి. ఎందుకో మనం నెత్తి మీద ఒక 100 కిలోల బరువు పెట్టుకున్నంత ఫీల్ అవుతున్నాం, కానీ చాలా హ్యాపీగా నెక్స్ట్ వన్ అనుకుంటూ వెళ్ళండి. చెప్పారు, విన్నారు, వెరీ గుడ్. చేశారా, హ్యాపీ. కానీ వినడం లేదు అనే పదాన్ని వదిలేసేయండి. వాళ్ళు రావడం లేదు అనే విషయాన్ని వదిలేయండి. దీనికి తగ్గట్టుగా మీరు ఎంత పవర్ పెంచుకుంటున్నారు మీలో, ఎనర్జీని. పవర్ ఉండాలండి. మనం మాట్లాడే మాటల్లో కూడా అఫ్ కోర్స్ అంటే అలా చెప్పకపోతే వినరా అంటే సమ్ టైమ్స్ ఇప్పుడు ఒక స్టేజ్ మీద ఒక స్పీకర్ మాట్లాడుతున్నారు, వాళ్ళకి కానీ ఎక్కువ పవర్ అనేది లేదనుకోండి, బ్యాక్ సైడ్ కూర్చున్న ఆడియన్స్కి వినపడుతుందా? వినపడదు కదా. సో అలాగే మీరు మాట్లాడే మాటల్లో కూడా రోజు ఒకటే పద్ధతిలో కాకుండా కొంచెం డిఫర్గా వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుంది. నేను ఇలా చెప్పాను, వాళ్ళకి అది కనెక్ట్ అవ్వలేదు, మరొక రోజు నేను దీన్ని మరొకలాగా చెప్తే ఎలా ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఎఫ్డి చేసే అలవాటు ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఒకప్పుడు అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే 5 years తర్వాత డబుల్ మెచ్యూర్ అయ్యేది. అంటే మనం ఒక 50,000 పెడితే ఆఫ్టర్ 5 years 1 lakh తీసుకునేవాళ్ళం. ఇప్పుడు అదే సిస్టంలో మన గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా 5 years కాకుండా 7.5 yearsకి పెంచింది. బట్ టిల్ డేట్ చాలామంది ఎఫ్డీస్ చేస్తూ ఉంటారు. మరి అక్కడ వచ్చే రేట్ ఎంత వస్తుంది అంటే చాలామంది థింకింగ్ ఎలా ఉంది అంటే డబ్బులు పెట్టామా దాన్ని మర్చిపోవాలి, అంతేగాని పని చేయాలి, పని చేయించుకోవాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. వర్కింగ్ కాన్సెప్ట్ నచ్చట్లా. ఈరోజు మీరు గమనించినట్లయితే బిట్ కాయిన్స్, క్రిప్టో వీటి వెనక లక్షలు పెట్టేస్తున్నారు. అవి వస్తాయా రావా, అవి ఎంత మనకి వస్తుంది, వచ్చిన అది ఇంకా ఫ్యూచర్ బిజినెస్, మనదే ఫ్యూచర్ బిజినెస్ అని చెప్తున్నాం. అది ఎప్పుడు మనకి సెంట్రలైజేషన్ అవ్వాలి, ఎప్పుడు అది మన చేతికి రావాలి, ఈ బ్లాక్ చైన్ మార్కెట్లో మనం నిలబడగలగాలంటే మనకి దాని మీద ఎంత అవగాహన ఉండాలి. ఈ సబ్జెక్టుకే చాలామంది బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. మరి అలాంటి వాటిల్లో లక్షలు పెట్టేవాళ్ళు ఇక్కడ పెట్టే 2200కి ఎంత ఆలోచిస్తున్నారు. సో నాకు నా ఎనాలిసిస్, వర్క్ చేసే హ్యాబిట్ ఎవరికి ఇష్టం లేదు. ఇది ఎస్ఆర్ నో అనేవాళ్ళు ఒక్కసారి థంబ్ ఇవ్వండి. వర్క్ చేయట్లేదు, స్టార్ట్ చేస్తున్నారు బట్ వర్క్ చేయట్లేదు అనేవాళ్ళు ఒక్కసారి థంబ్ ఇవ్వండి. ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి నాకు అర్థం కావడం కోసం అడుగుతున్నాను. సో ఎవరికి కూడా
వర్క్లో ఉండడం ఇష్టం లేదు, ఎవ్రీడే అవతలతో మాట్లాడడం ఇష్టం లేదు, ఎవ్రీడే వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉండడం ఇష్టం లేదు. నేను బిజీ, నేను బిజీ, నేను బిజీ. సో ప్రతి ఒక్కరు బిజీ అండి. ప్రతి ఒక్కరికి 24 గంటలే. ఎవరికి కూడా 24 కన్నా ఎక్కువ దేవుడు ఇంకెవరికన్నా ఏమైనా ఇచ్చాడా? నో కదా. బట్ ఈ 24 గంటల్ని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 10 ఏవైతే నేను చెప్పానో 10 పీస్, మీరు ముఖ్యంగా ఇది బిజినెస్ పార్ట్నర్షిప్. ఈ బిజినెస్ పార్ట్నర్షిప్లో మీకు కావాల్సిన ఇద్దరు పార్ట్నర్స్ని, వర్తబుల్ క్యాండిడేట్స్ని చూస్ చేసుకోండి. వర్తబుల్ క్యాండిడేట్స్ అంటే వేరే ఉద్దేశంతో కాదండి. నేను చెప్పేటువంటిది మీతో రోజు కమ్యూనికేట్లో ఉండగలిగే వాళ్ళు, మీతో రోజు కనెక్టివిటీలో ఉండగలిగే వాళ్ళు, మీ ఫోన్కి రెస్పాండ్ అవ్వగలిగిన వాళ్ళు, మీరు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయగలిగే వాళ్ళు, ప్రతిరోజు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ అండర్లో వచ్చే వాళ్ళ 2 మెంబర్స్ పార్ట్నర్స్ ఉన్నారు కదా, ఆ పార్ట్నర్స్ ఇచ్చే అప్డేట్స్ మీకు చేరుతున్నాయా లేదా, ఇవి గమనించుకోండి. సో ఎవరైనా ఒక్కరు ఇప్పుడు నేను చెప్పిన 10 పాయింట్స్ని ఒక్కసారి రిపీట్ చేస్తారా? ఎవరు నోట్ చేసుకున్నారనేది గమనించుదాం. సో ఇదంతా మీకు అనవసరం మేడం. రోజు మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. ఆఫ్టర్ లీవ్ ఇట్ అంటే నేను జస్ట్ ఒక డ్యూటీ లాగా వచ్చి మీకు చెప్పాల్సిన సబ్జెక్ట్ చెప్పి నేను పక్కకు వెళ్తాను, నాకు ఇబ్బంది లేదు. కానీ ఇంప్లిమెంట్ ఎంతమంది చేయగలుగుతున్నారు అనే దానికోసం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని అనుకుంటే ఎవరు కూడా వేరే రకంగా ఆలోచించకండి. బట్ మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, వర్కింగ్ అవ్వాలి, మీ అందరికీ కూడా టీమ్స్ రావాలి. అందరం కూడా స్వీకరణ అనేది కాదు, మన అందరిది అనేది నా ఉద్దేశం. సో ఎవరైనా మాట్లాడగలిగితే బాగుంటుంది, ప్లీజ్. అన్మ్యూట్ ఆప్షన్ అందరికీ ఓపెన్ ఉందండి. సార్ మాట్లాడండి. జస్ట్ నేను చెప్దాం అనుకున్నాను ఈరోజు. సో ఈ 10 పీస్ నోట్ చేస్తున్నారు ఒక్కసారి. ఎస్, ఎవరండి? గుడ్ మార్నింగ్ మేడం. బాల వెంకటేశ్వరరావు గారు. సార్ చెప్పండి సార్. హలో సార్ కంటిన్యూ మాట్లాడండి. హలో సార్ చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి. వెంకట్ నాయుడు, పీజే చెప్పండి. మీరు చెప్పిన 10 పిన్స్ అంటే గురించి చాలా చక్కగా చెప్పారు. ఫస్ట్ ది పర్సన్, మనకి ఎవరైతే ఈ శ్రీకరాయల జోరులోకి అవకాశాన్ని కల్పించారో మన స్పాన్సరు, వారికి నిరంతరం మనం తలుచుకుంటూ వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండి వారు చెప్పిన విధంగా మనం పాటించాలి. నెక్స్ట్ ప్రొఫైల్, ఇది చాలా చాలా ముఖ్యము. కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి అనేది ముందు మనకు అర్థం కావాలి. ఎందుకంటే కంపెనీ ఎటువంటి కంపెనీ, దీనికి ఉండేటటువంటి లీగల్ ఎటువంటి ఉన్నాయి, తర్వాత మన తాలూకా ఇవన్నీ కూడా కంపెనీ తాలూకా ప్రొఫైల్ గురించి మనం చెప్పాలి. నెక్స్ట్ తెలుసుకోవాలి కూడా. థర్డ్ ప్రోడక్ట్, ఇది వాల్యుబుల్ ప్రోడక్ట్. అంటే మనం నిరంతరము చెప్తుంటాము, ప్రపంచంలో అతి విలువైనది భూమి, బంగారము, మరియు మనం ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారం ఏమో బంగారము మరియు దానికంటే విలువైనటువంటి డైమండ్స్ తో కూడా వాల్యూ అమ్మ. తర్వాత ప్రైస్ చాలా చాలా లోయెస్ట్ ప్రైస్. అంటే ఇంతకు ముందు అంతా కూడా మనకి 1200 పెట్టారు, 1200 పెట్టారు, 1200 పెట్టారు అంటున్నారు. కానీ కాలానుగుణంగా అది అంతకుముందు కూడా ఎన్నోసార్లు సార్ చెప్పారు, యేసుబాబు గారు కానీ, మన త్రిమూర్తులు గారు కానీ, మన పెద్దలందరూ చెప్తున్నారు. అంతకుముందు కూడా 200 ఉండేది. దాన్ని కొన్ని కారణాల వల్ల సిఎండి గారు తగ్గించారు.
1200, 1300 చేశారు కానీ అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా అవి తప్పదు, పెట్టుబడి పెట్టాలి అని మళ్ళీ దాన్ని 2200 చేస్తూ ఈ 2200 చేయడం వల్ల వెంటనే మనకి ఫస్ట్ వీక్ లోనే మన తాలూకా కొత్తగా చేరినటువంటి వ్యక్తులకి పే అవుట్ అనేది వస్తుంది. అది మన తాలూకా కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్లానింగ్, అన్నిటికంటే ముఖ్యం కూడా ఇది ప్లానింగ్. మన సిఎండి గారు చెప్పిన ప్లాను ప్రతి ఒక్కరు వారానికి ఒక ఇద్దరిని మాత్రమే తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక వారానికి ఇద్దరిని తీసుకొస్తే ఆ ఇద్దరు అలాగైతే కొన్నాళ్ళకి మనం పెద్ద కష్టపడవలసిన పని లేదు. మన సొసైటీలో మనకు తెలియని వ్యక్తులు ఒక ఇద్దరు ఉండరా లేదా ముగ్గురు ఉండరా అని మనం నిజంగా ఆలోచించుకుని అందులో మంచి వ్యక్తులు, మన మాటను విశ్వసించేవాళ్ళు, మన మీద నమ్మకం ఉండేవారు, అలాగే వారు కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకుని మనలాగే పనిచేసే వాళ్ళని మనం చూసుకోవాలి మేడం. ఈ విధంగా ప్లానింగ్ అనేది ఉండాలి. అలాగే ప్రతి వారము, నిన్న లక్షవారం ప్రతి ఒక్కరికి కూడా పే అవుట్స్ వస్తున్నాయి. ఎవరు ఎంత సంపాదించినా లక్షవారం నుంచి మళ్ళీ మనకి అదే శుక్రవారం లేదా శనివారం, ఆదివారం సెలవు అయితే సోమవారం కంపల్సరీగా ఇటువంటి పే అవుట్స్ ఇస్తున్నటువంటి కంపెనీ ఇంకా ఏ ఒక్కటి కూడా లేదు. గవర్నమెంట్ కూడా ఒక్కోసారి కొన్ని విధాలుగా సెలవు అయితే మరుసటి రోజు పడుతుంటాయో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనలో ఉన్నటువంటి టీం మెంబర్స్ అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే ప్రాఫిట్, మనం పెట్టుబడి పెట్టిందంతా మనం అందులో కేవలం 2200 రూపాయలు, అది కూడా మన ప్రోడక్ట్కి మనం అడ్వాన్స్ కట్టుకుంటున్నాం 30%. అంచేత ఈ ప్రోడక్ట్కి మనం పెట్టుబడి పెట్టింది చాలా తక్కువ, దీనివల్ల వచ్చే ఆదాయం అనేది చాలా ఎక్కువ మేడం. అలాగే పవరు, మనకి నిత్యము కూడా ఎనర్జెటిక్ గా ఉండాలి. మనం నీరసంగా ఉంటే మన పనులు కూడా అదే విధంగా నీరసంగా ఉంటాయి. మనం ఎప్పుడైతే పవర్ఫుల్ గా ఉంటామో మన మాటే మంత్రం. ఇందులో మన మాటలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో, ఎంత క్లారిటీగా ఉంటాయో, ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో మనం జీవితంలో కూడా అదే విధంగా మనం నిబద్ధతగా ఉండి మన మాటలతోనే 10 మందిలో మనం గుర్తింపు పొందుతాము. ఆ పవర్ అనేది నిత్యం మనం ఎనర్జెటిక్ గా ఉండాలి. అప్పుడే మనం ఇందులో విజయం సాధించగలం మేడం. తర్వాత ఈ 2 పాయింట్స్ నేను నోట్ చేసుకోవడం, సారీ ఏదో డిస్టర్బెన్స్ అయింది. ఈ మొత్తానికి చాలా ఈ 10 పాయింట్స్ మీరు చెప్పినవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి మేడం. ఇది ఎవరైతే నిరంతరము మన దీంట్లో వాడుకుంటారో, మన బిజినెస్ లో వాడుకుంటామో నిజంగానే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వీ విల్ గెట్ గుడ్ ఇన్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓవర్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. మరొకటి ప్రాఫిట్స్ గురించి ఏమో మరొక పాయింట్, ఇక్కడ ఇన్సెంటివ్స్ అనేది జనరల్గా ఎంత పెద్ద ఉద్యోగం చేసిన సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు బోనస్ అనే రూపంలో ఒక్కసారి ఎక్స్ట్రా ప్రాఫిట్ పొందుతారు, మనం తీసుకునే దానిలో కాకుండా. బట్ ఇక్కడ చాలా ఉన్నాయి ఆ ప్రాఫిట్స్, ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్. ఒక ఫీల్డ్ ఆఫీసరే కానివ్వండి, ఒక ఆర్గనైజర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్స్ట్రా ప్రాఫిట్స్. ఆ తర్వాత పీస్ఫుల్ సార్, ఎంత హ్యాపీగా ఉంటామంటే కొన్ని వేల మందికి ఈరోజు అవకాశం ఇస్తున్నాం. అలాంటి అవకాశంలో ముఖ్యంగా మన పార్ట్నర్స్ కూడా ఇక్కడ పెద్ద చూసింగ్ అనేది చాలా కరెక్ట్గా ఉంటే ఈ 10 పీసెస్ సార్, అంతే. మీరు మర్చిపోయింది పీస్ఫుల్ అండ్ పార్ట్నర్, అంతే. పార్ట్నర్, ఎస్. బట్ ఈ పార్ట్నర్ అనేది ఫస్ట్ పర్సన్ ఏమో మేబీ, బట్ మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ పర్సన్ అని నేనైతే అనుకుంటాను. వాళ్ళు ఇవ్వకపోతే మనం ఈ రోజు ఇక్కడ ఉండము. సో అది. సో ప్రమోషన్ కూడా లేదు మేడం. అదే సార్, ఇప్పుడు ప్రమోషన్ అయినా ప్రాఫిట్ అయినా దానికే వర్తిస్తుంది. ఎందుకంటే అవన్నీ ఆటోమేటిక్ గా వస్తూ మనం ప్రమోషన్స్ వైపు. అయితే ఈ ప్రమోషన్ అనే పదాన్ని వాడద్దని ఒకసారి మన ఎండి గారు చెప్పడం జరిగింది ఆ మీటింగ్. సో అందుకనే ఈ ప్రమోషన్ అనే పదాన్ని నేను యూజ్ చేయలేదు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ
టైం వచ్చేసి 6:56. సో ఎవరైనా మాట్లాడతాను అంటే దయచేసి అండి, ఒకవేళ మీరు ఎంటర్ అయ్యారా, పిలిచినప్పుడు కొంచెం రెస్పాండ్ అవ్వండి. అండ్ అలాగే ఎగ్జాక్ట్ 6:05కి ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రామ్ అనేది 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా 500 మంది వచ్చినా స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఈ సబ్జెక్ట్ ఈ రోజు మీకు ఏమైనా యూటిలైజ్ అయింది అనుకుంటే ఒక 2 నిమిషాల టైం ఉంది, ఎవరైనా మాట్లాడొచ్చు ప్లీజ్. అందరికి మ్యూట్ ఓపెన్ ఉంది, మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి. మా నేను సత్యనారాయణ రెడ్డి ఫ్రమ్ భువనగిరి, ఎఫ్ఓ మేడం. శ్రీకరాయల సభ్యులందరికీ శుభోదయం. మేడం, మీరు చెప్పినవి 100% మనం యూటిలైజ్ చేసుకుంటే సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేడం. ఫస్ట్ మనం అయితే ఎవరైతే జాయిన్ చేస్తున్నారో అప్లయన్, అతని పేరు చెప్పడం అంటే వాళ్ళు మనకు ఒక అవకాశం ఇచ్చింది లైఫ్లో చేంజ్ కావడానికి. సెకండ్ వన్, మనం ఎవరి దగ్గరనైతే వెళ్తామో వారికి ముందు మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు పోయే విధానం ఏంటంటే వారు చేయగలుగుతారా చేయలేదా అనేది ఒకటి ఐడెంటిఫై చేసుకోవడం బెస్ట్. ఐడెంటిఫై చేసిన తర్వాత అతను చేయగలుగుతాడు, మనకు ఆ సబ్జెక్ట్ చెప్తే అర్థం చేసుకోగలుగుతాడు అనేది ఒక పాయింట్. అయితే మనం ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మన కంపెనీ పేరు ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి ఏమేమి ఉన్నాయి, లైసెన్సు, పాన్ కార్డు కానీ, జిఎస్టీ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్స్ ఏ అవుతున్నాయో మనం బుక్లెట్ కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మన దగ్గర ఉండాలి మేడం. ఆ బుక్లెట్లో ఏంటంటే అన్ని మనకి ఎలాంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే పర్మిషన్స్ ఉన్నాయో అవి చెప్తూ మనకి ఇచ్చిన ప్లాన్స్, ఆ 4 ప్లాన్స్ కూడా వివరిస్తూ వారికి ఏ విధంగా అయితే చేస్తామో అది ఫస్ట్ మోటివేషన్ అర్థమయ్యేటట్టు చెప్పాలి మేడం. ఇప్పుడు మనం ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్తున్నాం, వారు కూడా చేయగలిగే వ్యక్తులా కాదా అనేది ఒకటి ఐడెంటిఫై చేస్తే ఈజీగా బిజినెస్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వారికి ఎలాంటి అర్థం కానిటువంటి పరిస్థితి, ఇంకోరు చెప్పలేనటువంటి వాళ్ళని మనం ఐడి వేయించుకోవడం వల్ల, అంటే మనం జాయిన్ చేసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనేది నాకు అర్థమైంది. సెకండ్ వన్, ఏ విధంగా మనకు అమౌంట్ వస్తుంది కమిషన్గా, ఒక ప్లాన్ మ్యాక్సిమం ఫస్ట్ సిల్వర్ తోటే మనం స్టార్ట్ చేసి అందులో వచ్చే అమౌంట్ క్లియర్గా చెప్పి 3వ అమౌంట్లు మొత్తం ఫోకస్ చేయకుండా పర్వాలేదని నా ఆలోచన. ఎందుకంటే ఒకేసారి మనం ఇవన్నీ చెప్పేసరికి అమౌంట్ చాలా పెద్దగా పడుతుంది, భూతద్దంలో చూసినట్టుగా. అరే వాళ్ళ దృష్టిలో అమ్మ గింతనా అనేది కొంచెం మళ్ళీ డౌట్ఫుల్ వస్తుంది. నేనైతే ఒక సిల్వర్ది మొత్తం చేస్తే దాన్ని సరిపోతుంది, ఇది ఇప్పుడున్న మనం స్టార్టింగ్ బేస్లా. రెండొకటి, మనకు వచ్చే కమిషనే కాకుండా సెకండ్ ఇన్స్టెంటివ్ ఏ విధంగా వస్తుంది, లేట్ అయినా పర్వాలేదు కానీ క్యాండిడేట్స్ని చూస్ చేసుకోవడం, అందులో కొంచెం జాగ్రత్త పడడం, మన అప్లయనర్స్ చెప్పే విధానం మనకు సపోర్ట్గా ఉంటుంది. వారి కూడా కొన్ని సూచనలు అప్పుడప్పుడు తీసుకోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంకొకటి, సీనియర్స్ కానీ మనం కానీ మన డౌన్లైన్స్ కానీ కలిసి చేస్తేనే బిజినెస్ ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఉంటాయి మేడం. ఇది నా ఒపీనియన్. ఇంకా ఉన్నది, కాకపోతే మిగతా సభ్యులు కూడా మాట్లాడాలి కదా, అందుకని థ్యాంక్ యూ మేడం. టైం కూడా అయిపోయింది. ఎనీహౌ థ్యాంక్ యూ. మరి ఈ సెషన్ని ఇక్కడితో వైండప్ చేస్తున్నాను. మరి రేపటి సెషన్లో కలుద్దాము. సో మాట్లాడడానికి ప్రయత్నించండి, మాట్లాడితే బాగుంటుంది అందరూ కూడా. మీరు మాట్లాడకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి నాకు, తప్పుగా అనుకోవద్దు. ఇంటరాక్ట్ అవ్వాలండి. అండ్ ఆఫ్ యూ. సో ఈరోజు ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలి అనుకున్నా, టైం ఆల్రెడీ 7 అయిపోయింది. ఒక్క నిమిషం ఒక ఇద్దరికి, అరుణారెడ్డి ఈవిడ పేరు నేను చూడలేదు,
మేడం మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మీతో ఓపెన్ చేసుకొని మాట్లాడండి. అరుణారెడ్డి. హలో, ఎస్ మ్యామ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్. మ్యామ్ నేను అంటే ఇంత ముందుగా నేను జాయిన్ అయ్యి కూడా 6 మంత్ అవుతుంది. బట్ కాకపోతే నా డిలే వల్లనే నేను లేట్ చేసుకున్నాని నాకు అర్థమవుతుంది. అయితే మీటింగ్ అయితే 1 వీక్ నుంచి నేను రెగ్యులర్గా వింటున్నాను. మాట్లాడడానికి అయితే ధైర్యం చేయలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు అందరూ చెప్తుంటే చెయ్యాలి, చేసుకోవాలి అన్నది నాకు ఇంట్రెస్ట్ ఉంది, చెయ్యాలి. కాకపోతే కొంచెం నాకు బ్యాక్ పుషింగ్ అనేది ఉంటే బాగుంటదేమో అని ఒక చిన్న సలహా అడగాలన్నదే, అంతే తప్ప ఇంకేం లేదు మేడం. ఎవరు మేడం మీ అప్లైన్? మేడం అమృత మేడం, షాద్ నగర్ నుంచి మేడం. ఆవిడ టచ్ లో ఉన్నారా? మేడం అప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు. నేను ఫీల్డ్ ఆఫీసర్ కూడా అయిపోయినా, గోల్డ్ లో కూడా ఎంట్రీ అయినా. తర్వాత కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చింది. మేడం వాళ్ళని ఊరికి తీసుకెళ్ళినాం. ఒక ఊరు దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చింది. అది కూడా క్లియర్ చేసినాం, షార్ట్ అవుట్ అయిపోయింది. దాని తర్వాత మేడం ఇంకా అసలు మాకు కాల్ కూడా చెయ్యట్లేదు, అసలు దేనికి పట్టించుకోవట్లేదు. అందుకని మేము ఇంకెవరిని అప్రోచ్ అవ్వాలో అన్నది మాకు కూడా క్లియర్ గా అర్థం కాక కొంచెం డల్ అయిపోయినాం మేడం. ఆ పైన అప్లైన్ ఎవరండి? ఆవిడకి పైన అప్లైన్ తెలుసా మీకు? జ్యోతి మేడం. ఓకే, ఒక్కసారి జ్యోతి గారితో మాట్లాడండి. నంబర్ ఉందా మీ దగ్గర? ఉంది మేడం. ఓకే, జ్యోతి గారు అండి. మేడం లిఫ్ట్ చేయరు మేడం. ఫోన్ ఎన్నిసార్లు చేసిన ఫోన్ లిఫ్ట్ చేయరు జ్యోతి మేడం గారు. అయితే నేను ఇక్కడ ఒక్క సలహా అయితే ఇస్తా మేడం. మీకు చెప్పాలన్న తపన ఉంటే రెగ్యులర్ గా మార్నింగ్ మీటింగ్స్ అండ్ ఈవినింగ్ బిఓపి అటెండ్ అవ్వండి. సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడం పెద్ద కష్టతరం అయితే కాదు, రైట్? మీది మీరు చూసుకోండి. ఈ బిజినెస్ లో కొంతమంది వస్తారు, బట్ వాళ్ళు మేబీ వాళ్ళ సమస్యలు ఏమున్నాయో మనకి వెళ్ళిపోయినా మనం మాత్రం ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి హ్యాపీగా మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఎవరు కోసమో మనం ఈ బిజినెస్ లోకి రాలేదు, మన లైఫ్ చేంజింగ్ కోసం మనం వచ్చామనే సంకల్పంతో మీరు వర్క్ చేయండి. మీకు ఏదైనా ఇలాగే మీటింగ్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు సపోర్ట్ చేయగలుగుతాను. ఆల్ ది బెస్ట్ అండి. డోంట్ వరీ. ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ జ్యోతి గారు ఎందుకు తీయలేదో నాకు తెలియదు, కానీ రెగ్యులర్గా అయితే ఆవిడ తీస్తారు నాకు తెలిసినంత వరకు. నేను ఒకసారి మీ గురించి కూడా చెప్తాను ఆవిడతోటి. ఓకే మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకోటి వచ్చేసింది. కట్ చేయలేదేమో కరెక్ట్ గా. మ్యూట్ ఓపెన్ చేసుకున్నారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకుంటున్నావా? ఓకే, థ్యాంక్ యూ అండి. మిరపాల వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ మేడం, నా వాయిస్ క్లియర్ అండి? వెరీ క్లియర్ సార్, చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నేను చెప్పవలసి అనుకున్నవి ఇంతకుముందు ఇద్దరు చెప్పారు. అయితే ఒక పాయింట్, మన బిజినెస్ చెప్పేటప్పుడు బ్యాంకు డిపాజిట్ కూడా అనుసంధానం చేస్తే ఇంకొంచెం ముందుకెళ్తుందని ఒక ఆలోచన మేడం. థ్యాంక్ యూ మేడం. మిరపల విజయవాడ. అర్థం కాలేదు సార్, ఏమన్నారు? బ్యాంకుకి డిపాజిట్ చేసి ఇన్ని సంవత్సరాలు వస్తుంది అని చెప్తున్నారు మేడం. సార్, బ్యాంకు డిపాజిట్ చేస్తే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇలా డబ్బులు వస్తాయని చెప్పారు. దాన్ని కూడా మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు దానికన్నా ఎక్కువ వస్తాయా అని ఉదాహరణ చెప్పవచ్చు అని నా ఉద్దేశం మేడం. ఇక్కడ 2200 రూపీస్ ఆర్డర్ బుకింగ్ చేసి అక్కడ 7.5 years మనం వెయిట్ చేయాలి. ఇక్కడ జస్ట్ 7.5 months మీరు వర్క్ లో ఉండండి. మీరు క్యూలో నిలబడండి. క్యూలో నిలబడి కింద వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మీరు ఉండనట్లయితే 2200కి డబల్ అంటే జస్ట్ 4400. బట్ ఇక్కడ వీక్లీ 40,000 తీసుకునే అవకాశం 7.5 months ఇక్కడ స్టిక్ ఆన్ అయ్యి ఉంటారో వాళ్ళకి 100కి 200% ఇప్పించగలుగుతాం. చెప్పడానికి వేయలేము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో టైం చాలా అయిపోయిందండి. సో కాబట్టి వైండ్ అప్ చేస్తున్నాను. అండ్ గుడ్ డే
అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ ఈ వీక్ ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ యువర్ ఇన్నింగ్స్ ఫర్ దిస్ వీక్. ఆల్ ది బెస్ట్ అందరికి. సైనింగ్ ఆఫ్ స్వర్ణ ఫ్రమ్ హైదరాబాద్.